అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి స్వాగతం. జూలై 26 ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే ఒక స్త్రీ ద్వారా మీరు వినబోయే ముఖ్యమైనటువంటి వార్త ఏమిటి, రేపటి రోజున ఎలాంటి పరిణామాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ అమూల్యమైన సపోర్ట్ నాకు అందించండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు, మీరు ఇప్పటికే ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందారా? అయితే ఒక్కసారి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. అపూర్వ తాంత్రిక విద్య ఆధారంగా ప్రేమ, దాంపత్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు వంటి అనేక అంశాలపై మార్గదర్శనం అందించబడుతుందండి. మీరు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందాలన్నా, మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకురావాలన్నా, మీ సమస్యకు తగిన పరిష్కారం తెలుసుకోవాలన్నా ఫోన్ నెంబర్ ద్వారానే జ్యోతిష సలహా పొందబడును. సంప్రదించవలసినటువంటి గురువుగారి నెంబర్ 8008366716. ఈ నెంబర్కు కాల్ చేసి గురువుగారికి మీ సమస్యలని పూర్తిగా చెప్పుకోండి. వాటికి తగినటువంటి సమస్యలకు పరిష్కారం పూజలు పరిహార రూపంలో తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మేషరాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని నక్షత్రం మొదటి 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో వస్తాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. జూలై 26 ఆదివారం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 9. శుభప్రదమైనటువంటి రంగు ఎరుపు లేదా కాషాయం. ఈరోజు తూర్పు దిక్కు వైపు ప్రారంభించే పనులు అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉదయం సమయంలో తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను అధిక శ్రమ, నిద్రలేమి, వేడి కారణంగా అలసట కలిగే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు ఉంటే మందులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలను పాటించండి. ప్రయాణాల పరంగా ఈరోజు చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే వాహనం నడిపేటప్పుడు అతివేగాన్ని నివారించండి. వాహనానికి సంబంధించిన పత్రాలు, అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాల కంటే అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రయాణాలు సాఫీగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు మనశ్శాంతిని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. రేపటి రోజు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి రంగాల్లో చూసుకున్నట్లయితే ఇక ఉన్నతాధికారుల సహకారం లభించే అవకాశం కూడా ఉందండి. ఆర్థిక విషయాలు ఆలోచించి తీసుకుంటే నిర్ణయాలు ప్రయోజనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి మానసిక ప్రశాంతత లభించే అవకాశం కూడా ఉందన్నమాట. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక మేషరాశి వారికి ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఈరోజు కోపం, ఆవేశం వల్ల చిన్న ప్రయాణాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు రాకుండా మాటల్లో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ పాటించండి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా ఒత్తిడి వంటి చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉండడంతో విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వండి. ఈరోజు సంయమనం పాటిస్తూ ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే చాలా వరకు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉందండి. ఇక యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీ మనసుకు ఆనందాన్ని కలిగించే లేదా ఆలోచించేసే వార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ స్త్రీ మీ కుటుంబంలోని తల్లి, భార్య, సోదరి, కుమార్తె, బంధువు లేదా మీతో సన్నిహితంగా ఉండే సహోద్యోగి కూడా కావచ్చు. కొందరికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం ఒక మహిళ ద్వారానే వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఉదయం సమయంలో సాధారణ పనులతో ప్రారంభించినప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి ఒక పని గురించి స్పష్టత రావచ్చు. ఆర్థిక విషయానికి సంబంధించిన సమాచారం, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం లేదా కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సాయంత్రం సమయానికి ఒక మహిళ చెప్పే మాట మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉందండి. ఆ సలహా వల్ల మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా మారవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం వల్ల చిన్న అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం లభించవచ్చు. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా చెప్పిన వార్తను వెంటనే నిజమని నమ్మకుండా పూర్తిగా నిర్ధారించుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. సహనం, వివేకం పాటిస్తే ఈరోజు మీకు అనుకూలంగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక రేపటి రోజు ఆదివారం కావడంతో మేషరాశి వారు ఉదయం స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుని ఆర్జ్యం సమర్పించి ఓం గృహి సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కనీసం 11 లేదా 27 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి పనులు ఆటంకాలు తగ్గే అవకాశం ఉందని విశ్వసిస్తారు. అలాగే సమీపంలోని శివాలయాన్ని దర్శించి శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. మీ కులదేవతను తప్పకుండా స్మరించి ఇంట్లోనే దీపం వెలిగించి నమస్కరించడం కూడా చాలా మంచిదండి. కార్తీక ఇబ్బందులు తగ్గాలని కోరుకునేవారు లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయండి. కుటుంబంలో శాంతి నెలకొనాలని కోరుకునేవారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి శుభకరంగా భావిస్తారు. గోమాత సేవ చేయగలిగితే పచ్చగడ్డి, అరటిపండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి పశుగ్రాసాన్ని అందించడం పుణ్యకార్యంగా భావిస్తారు. పక్షులకు ధాన్యం వేయడం, దాహంతో ఉన్న జీవులకు నీరు అందించడం కూడా మంచి దానంగా పరిగణించబడుతుంది. దానాలలో భాగంగా పేదలకు గోధుమలు, ఎర్రటి పండ్లు, బెల్లం లేదా అవసరమైన ఆహార పదార్థాలు ఇవ్వడం మంచిదని విశ్వసిస్తారు. సామర్థ్యానికి తగ్గట్టుగా వస్త్రదానం లేదా అన్నదానం చేయడం కూడా శుభ ఫలితాలను అందిస్తుందని చెప్తారు. నరదిష్టి తొలగాలని భావిస్తే సాయంత్రం ఒక నిమ్మకాయ లేదా కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని సాంప్రదాయంగా చేసే దృష్టి పరిహారాన్ని కుటుంబ ఆచారానికి అనుగుణంగా చేసుకోవచ్చు. అలాగే కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం ఈ రోజున మరింత శుభప్రదంగా మార్చుతాయని సాంప్రదాయ విశ్వాసం. అలాగే మేషరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు నెమ్మదిగా ఎదుగుతున్న తీరు, మీలో వస్తున్న ఆత్మవిశ్వాసం, మీరు సాధిస్తున్న చిన్న చిన్న విజయాలు కొంతమందికి నచ్చడం లేదు. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్నవారే ఇప్పుడు దూరంగా ఉంటూ మీ గురించి ఇతరుల వద్ద తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే రేపటి రోజు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులందరూ మీకు శ్రేయోభిలాషులని అనుకోవద్దు. కొందరు మీతో నవ్వుతూ మాట్లాడినా వెనుక నుంచి మీ ప్రణాళికలను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మీ ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ జీవితంలో మీరు ముందుకు వెళ్లకుండా చిన్న చిన్న అడ్డంకులు సృష్టించాలనే ఆలోచనతో కొందరు వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు ఎవరితోనైనా పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇటీవల మీతో చిన్న గొడవ పడ్డ వ్యక్తి, మీతో అపార్థం ఏర్పడిన వ్యక్తి లేదా మీ విజయాన్ని చూసి అసూయపడుతున్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. వారి మాటలు మొదట మధురంగా అనిపించినా వారి ఉద్దేశం మాత్రం మీ మనశ్శాంతిని దెబ్బతీయడమే అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు రెచ్చగొట్టే మాటలను వెంటనే స్పందించకుండా సహనంతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా కార్యాలయంలో, సహోద్యోగులతో, వ్యాపారంలో, భాగస్వాములతో, బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన ఒక చిన్న మాటనే పెద్ద వివాదంగా మారే ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉండవచ్చండి. అవసరం లేని వాదనలు, సోషల్ మీడియాలో అనవసర వాక్యాలు, కోపంతో తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీ ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు తప్పుడు ప్రచారం చేయడం, మీపై అపోహలు కలిగించడం లేదా మీ నమ్మకాన్ని దెబ్బతీయడం వంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. అలాంటి సమయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా నిజాయితీతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. కాలమే మీ నిజాయితీకి సాక్ష్యంగా నిలుస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఎవరైనా త్వరగా లాభం వస్తుంది, ఇప్పుడే పెట్టుబడి పెట్టండి అని ఒత్తిడి చేసినా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. అలాగే ఎవరికైనా హామీదారులుగా నిలబడడం, పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పత్రాలపై చదవకుండా సంతకం చేయడం కూడా మంచిది కాదు. కుటుంబంలో చిన్న అపార్థాలకు పెద్ద సమస్యలుగా మారనివ్వకండి. మీరు ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి మీ విజయాలే సమాధానం కావాలి, కానీ కోపం కాదు. ఈ సమయంలో మీకు రక్షణగా నిలిచేది మీ సహనం, మీ కృషి, మీ దైవభక్తి. ప్రతి ఉదయం మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. కులదేవతను మరవకుండా ప్రార్థించండి. ఆదిత్య హృదయం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మీకు సానుకూల శక్తిని అందిస్తుంది. గుర్తుంచుకోండి, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉండడం అంటే మీరు ముందుకు సాగుతున్నారని సంకేతం. అయితే ప్రతి ఒక్కరికి శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరిపై అయినా ఆధారం లేకుండా అనుమానం పెంచుకోవడం కూడా మంచిది కాదు. వివేకంతో, జాగ్రత్తతో, ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించే శక్తి మీలో ఉంది. రేపటి రోజు ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది కూడా అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది ఏది లేదు, చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. ఇదే మేషరాశి వారికి జూలై 26 ఆదివారం పూర్తి దిన ఫలితం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అనేటువంటి లేదా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని
ప్రతి నిమిషం ప్రతి క్షణం జపించుకుంటూ ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైనటువంటి రాశిఫల వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ కుటుంబంలో ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక నమస్కారం. సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.